హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళిరాపల్లి. ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వేరే వేరే అవసరాలకి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటూ ఉంటారు, లేదా క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటారు. అయితే కొంతకాలం వరకు సాఫీగా కట్టిన తర్వాత ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ బ్యాంకులకి సంబంధం లేకుండా సెటిల్మెంట్ బ్యాచి, అదేవిధంగా రౌడీ మూకలు కొంతమంది మీ ఇళ్ళకొచ్చి మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. మీరు కావాలంటే డైరెక్ట్‌గా బ్యాంక్‌తో మాట్లాడుకుంటామన్నా వీళ్ళు వినరు. అసలు ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి పరువులు తీసేయటం, వాళ్ళ దగ్గరికెళ్ళటం, వీళ్ళ దగ్గరికెళ్ళడం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారి గురించి ఎలా డీల్ చేయాలి? అసలా ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కోసం బ్యాంకులు వాళ్ళతో ఎటువంటి డీల్స్ చేసుకుంటాయి? మీ ఇంటికొచ్చినప్పుడు మీరేం చేయాలి? ఇటువంటి విషయాల గురించి సైబర్ ఎక్స్‌పర్ట్, అదేవిధంగా గోస్ట్ విజయ్ అని చెప్తారు. తను మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి కనుక్కుందాం. సార్ వెల్కమ్ టు స్టూడియో. హాయ్ సార్. సార్ ఏంటి సార్ పరిస్థితి? నేను చెప్పినది మీరు చెప్తుంటే నాకే ఫీజులు ఎగిరిపోయినాయి. ఇటువంటి మాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల లోన్స్ ఏమైనా తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఇంకా దిగజార్చే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ ఏం చేయాలి ఇటువంటి వారు? బేసిక్‌గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సుప్రీం కోర్ట్ చాలా క్లియర్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఓకే. గైడ్‌లైన్ ఏంటంటే, రికవరీకి మీరు చూసినట్లయితే థ్రెట్స్ గానీ, అబ్యూస్ గానీ, ఇంటిమిడేషన్ గానీ, ఫియర్ టాక్టిక్స్ గానీ, ఇలాంటివన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పింది. సుప్రీం కోర్ట్ చెప్పింది. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే, రికవరీ ఏజెంట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. హైర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు క్రెడిట్ కార్డ్ గానీ, లోన్ బిల్ గానీ కట్టాలనుకోండి. హ్మ్. అది కట్టట్లేదు. కట్టనప్పుడు బ్యాంకు ఎంప్లాయే ఫోన్ చేసి మాట్లాడాలన్నమాట. సార్ ఇది మీ బ్యాంక్ పెండింగ్ ఉంది. లేదంటే లీగల్‌గా కోర్ట్ నుంచి నోటీసో ఏదో తీసి ఇవ్వాలి. అది లీగల్ ప్రొసీజర్. హ్మ్. అంతే తప్పితే మేము ఇవ్వకపోతే మేము ఊరుకోము. ఇంటి పక్కనోళ్ళ పక్కల వాళ్ళ దగ్గరికెళ్ళడం, నైబర్స్ దగ్గరికెళ్ళడం, ఊర్లోకెళ్ళటం, ఎప్పుడో అడ్రెస్ ఎక్కడి నుంచో అక్వైర్ చేయటం. ఈ మధ్య ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఫోన్ కాల్ రికార్డులు తెప్పిస్తున్నారు. ఎలా సార్? ఎలా మిస్‌యూజ్ ఆఫ్ పవర్ అదే కదా! పోలీసుల దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా సీడీఆర్‌లు తీపిస్తున్నారు. లొకేషన్‌లు తీపిస్తున్నారు. కొన్ని కొన్ని ఇప్పుడు బజాజ్ ఆటో ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు. చాలామంది థర్డ్ పార్టీ వాళ్ళు. లేదా బైక్ లోన్స్ కట్టినోళ్ళు. ఆళ్ళైతే డైరెక్ట్‌గా లొకేషన్‌లు తీసుకొని ఎళ్తున్నారు. ఎలా తీస్తారు సార్ లొకేషన్? దీనికి నాకు తెలిసిన నా ఇన్ఫర్మేషన్ అంటే నేను ప్రదేశం చెప్పను. ఒక చోట సీసీఎస్‌ని కూడా మిస్‌యూజ్ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంటది కదా! సీసీఎస్ వాళ్ళని మిస్‌యూజ్ చేయడం. వాళ్ళ దగ్గర నుంచి మొండి బకాయిలు ఉంటే గనక ఇది చేయడం. డిపార్ట్మెంట్‌కి కూడా కొన్ని సంఘటనలు ఏందంటే వేరే రాష్ట్రాల్లో అనుకోండి, మన రాష్ట్రం కాదనుకోండి. అక్కడ కమిషన్‌లు ఇచ్చే రికవరీలో అమౌంట్ కొంత పోలీస్ డిపార్ట్మెంట్‌కి కూడా ఇచ్చి వాళ్ళు లొకేషన్‌లు తీపిచ్చిన సంఘటనలున్నాయి. ఓహో! సో, రెండోదేంటి వాళ్ళకి సంబంధించిన ఊరెళ్ళడం, ఆ ఊరు మొత్తం ఎంక్వైరీ చేయటం, ఈ ఊరు మొత్తం చెప్పడం, వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి బెదిరించటం, ఈ రకంగా చాలా జరుగుతున్నాయి. సో, సుప్రీం కోర్ట్ చాలా క్లియర్‌గా ఏం చెప్పింది, మీకు క్రెడిట్ కార్డ్ అయినా, పర్సనల్ లోన్ అయినా ఏదున్నా బ్యాంక్ వ్యక్తే ఫోన్ చేసి మాట్లాడాలి. అంతే తప్పితే ఇలా పవర్ టాక్టిక్స్ యూజ్ చేయకూడదు. లీగల్ ప్రొసీజర్‌లోనే ఉండాలని చెప్పారు. అలానే విక్టిమ్‌కి ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ బాధలు పడుతున్నారో డైరెక్ట్‌గా స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయొచ్చు. వాడి మీద చర్యలు తీసుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్‌ని సూ చేస్తే బ్యాంకు ఇంకా ఫైన్ కూడా పే చేయాల్సొచ్చిద్ది. ఇలాంటి పరిస్థితి. కానీ ఎవరు కూడా రైట్స్‌ని యూజ్ చేసుకోవట్ల కామన్ పీపుల్. మన వాళ్ళు కూడా ఏంటంటే ఒక రకమైన మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్లారనుకోండి. పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయంటే క్రెడిట్ కార్డ్ లోన్‌లు తీసుకున్నోళ్ళు. ఆ! బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకున్నావు. మరి కట్టాలి కదా మరి. ఆ! వచ్చేస్తారు ఆళ్ళు. ఇంటికొస్తారు. రాకుండా ఇలా మాట్లాడతారు పోలీసులు. ఇలా చెప్తున్నారనమాట. ఒక సిటిజన్‌కి ఉండే రైట్స్ అనేయి వాళ్ళు పర్ఫార్మ్ చేయనివ్వట్లేదు. ఇలా అడ్డం పడుతున్నారనమాట. సో, మెచ్యూర్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అట్ ద సేమ్ టైమ్ ఈ లోన్స్ తీసుకునే ఎవరైనా సరే, మీరు కట్టలేని పరిస్థితుల్లో మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌ని కన్సల్ట్ చేయొచ్చు. సెటిల్మెంటు అనేది ఉంటది. ఇప్పుడు 4,00,000 ఒక లోన్ ఉందనుకోండి. ఒక 20,000 కట్టగలను. 10,000 కట్టగలనని చెప్పి కట్టి అది క్లోజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అలాంటి స్థితులు కూడా ఉండవు సార్. కట్టలేరు. ఇప్పుడు కార్పొరేట్‌లు వేల కోట్లు తీసుకొని పారిపోతున్నారు. దగ్గరుండి బ్యాంకింగ్ ఈ బ్యాంకులే ఇస్తున్నాయి. కమిషన్‌లు తీసుకొని బ్యాంక్‌లో ఉన్న వ్యక్తుల అకౌంట్‌లో ఎన్నో క్రైమ్స్‌కి పాల్పడుతున్నారు. కామన్ మ్యాన్‌కొచ్చేసరి ఇంటి మీదకి పంపిస్తారు మీరు. ఆ! చుట్టాలకి ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ ఇప్పుడు నేను ఒక కేసు ఇందాక మీరు డిస్కస్ చేసినప్పుడు ఒక అబ్బాయి డబ్బులు తీసుకున్నాడు. లోన్ తీసుకున్నాడు. కట్టకపోతే వాళ్ళ చుట్టాలు ఎవరో దూరపు చుట్టాలు అమెరికాలో ఉంటే అక్కడికి ఫోన్ చేసి చెప్తున్నారు. ఈ దరిద్రులు.
సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఎవడైనా బ్యాంక్ నుంచి మేము కాల్ చేస్తున్నాము, మీ క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉంది, లేదంటే మీ యొక్క లోన్ పెండింగ్ అమౌంట్ ఉంది, కడతావా సస్తావా అని చెప్పి మేము మీకు ఈ రకంగా రోజు కాల్స్ చేసే వాళ్ళకి మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, నీ ఐడి కార్డు పెట్టు. నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ అయితే, ఎందుకంటే నీకు అట్లా హెరాస్మెంట్ చేసేవాడు ఎవ్వడో బ్యాంక్ ఎంప్లాయీ కాదు. నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ అయితే నువ్వు ఈడీ సిబిఐ అంటూ చాలామంది స్కామర్లు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి నీ ఐడి కార్డు పెట్టు అని చెప్పండి. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆడు ఫోర్జరీ చేసిన ఏదో ఒక ఐడి కార్డు పెడతాడు మిమ్మల్ని నమ్మించడానికి. ఎల్లుండి మీద కేసు పెట్టండి. అది పెట్టలేదనుకోండి, మీరు ఆడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడితే ఇంక డిస్కషన్ అనవసరం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక రికవరీ ఏజెంట్ ఫోన్ చేస్తున్నాడు సార్, చేసినప్పుడు డబ్బులు తీసుకున్న వ్యక్తి, క్రెడిట్ అంటే కట్టాల్సిన వ్యక్తి, ఇప్పుడు మనలాంటి వాడు ఎవరో ఒకడు ఏమని మాట్లాడతాడు అవతల, కాదండి కడతాను ఇవన్నీ చెప్తాడు కదా, వాడు కట్టలేడు. కట్టగలిగితే మీకు రికవరీ ఏజెంట్ దాకా వాడి పేరు ఎందుకు వెళ్ళుద్ది? సరే ఏదో ఒకటి చేస్తాను, ఎందుకంటే వాడి హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడికి టైం అండ్ డేట్స్ చెప్తుంటాడు. అలా కాకుండా ఫస్ట్ నీ ఐడి కార్డు పెట్టు, దాని తర్వాత మాడతానని చెప్పండి. వాడు ఎట్టయినా బ్యాంక్ ఐడి కార్డు పెట్టలేడు, ఎందుకంటే థర్డ్ పార్టీని హైరే చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది బ్యాంక్ని, నువ్వు కావాల్సితే నీ స్టాఫ్ని పంపించుకొని మంచితనంగానే వసూలు చేసుకో, అంతే తప్పితే హరాస్మెంట్ చేయొద్దని చెప్పింది. థర్డ్ పార్టీ ఏజెంట్ని హైరే చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. అవన్నీ దొంగలో దొక్కి ఈ బ్యాంకులు ఈ రకంగా ఇల్లీగల్గా ఎక్స్టార్షన్ చేస్తున్నారు. కట్టలేడు సార్, కట్టలేనప్పుడు ఏం చేస్తారు, తీసుకున్నాడు వాస్తవమే, కట్టలేడు, వాడి దగ్గర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, కట్టలేనప్పుడు ఇలాంటి హరాస్మెంట్ చేస్తున్నప్పుడు సింపుల్, ఎవడైనా సరే ఈ రోజుల్లో మీరు చూస్తే ఇందాక కేసులో కూడా చాలామంది ఊర్లోకి వెళ్తున్నారంట. అబ్బాయి ఏమో హైదరాబాద్లో వర్క్ చేస్తాడు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఊర్లో మొత్తం గబ్బు చేస్తున్నారంట. ఆ ఊళ్ళో ఉన్న అందరికీ చెప్తుంటాం ఇలాంటి ఈ రకమైన ఇదంతా ఇల్లీగల్ సార్. అది ఎంత పాపం అది, మీరు చెప్పండి. ఇప్పుడు అలా ఎవరైనా ఇంటికి వస్తే ఏజెంట్లు థర్డ్ పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు గొడవ పడితే ఏం చేయొచ్చు? కొట్టండి సార్. నేనేమంటానంటే, ఎవడైనా ఇలాంటి దరిద్రులు ఇంటికి వచ్చినప్పుడు, ఎందుకంటే క్లియర్గా బోర్డు కూడా పెట్టండి, అవుట్ ఏది ఇట్లా అంతే కదా, పర్మనెంట్ ట్రెస్పాస్ చేసిన కొట్టండి, మొహమాటమే లేదు. ఎందుకు వస్తాడు, ఏ హక్కుతో వస్తాడు? బ్యాంక్ ఎంప్లాయీ అయితే బ్యాంక్ ఐడి కార్డు చూపించమనండి. చూపించకుండా ఎవడో థర్డ్ పార్టీ ఎవడమ్మ మొగుడని నేను అంటున్నాను సార్. ఎవడీడు అసలు, ఈడిచ్చాడా, ఈడికి ఇంట్లో తీసుకొచ్చి ఇచ్చాడు అప్పేమన్నా? బ్యాంక్ వాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ ఎవడో కష్టాలు ఉండి తీసుకుంటారు, క్రెడిట్ కార్డు లోనో తీసుకుంటారు, కట్టగలిగితే కడతారు, కట్టలేకపోతే సిబిల్ పోయిద్ది, ఫ్యూచర్లో లోన్ రావు, ఓకేనా, డిఫాల్టర్గా ఉండిపోతాడు, అంతే కదా. సో ఆ ఫ్యూచర్లో ఏమైనా రికవరీ బ్యాంక్ లీగల్గా ఏదైనా ఉంటే కానీ కోర్టు నుంచి తీసుకుంటుంది. అంతే తప్పితే బ్యాంకు వ్యక్తి కాకుండా ఎవడైనా థర్డ్ పార్టీ వాడు ఊర్లో తిరగటం కానివ్వండి, మీ ఊర్లో మీ ఇళ్ళకి కానీ ఎవడన్నా వచ్చి మీ అబ్బాయో మీ చుట్టమో ఇట్లా డబ్బులు ఇవ్వాలన్నప్పుడు ఫస్ట్ లోపల ఏది ఉంటే అది తీసుకుని కొట్టేసేయండి, సెల్ఫ్ డిఫెన్స్ కింద. పెట్టండి సార్, నేను అదే అంటున్నా. వాడు అబ్యూజివ్గా మాట్లాడితే కొట్టేయండి ఫస్ట్, తర్వాత. మరి ఏంటి సార్, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు వీటిని ఏమని కేసు పెడతారు, వీళ్ళకేమో అవగాహన లేదు. ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ యొక్క బ్యాంకులు కూడా ఎలా అంటే, క్రెడిట్ కార్డు రికవరీకి సంబంధించి ఎంతమందికి ఇస్తున్నారు కాంటాక్ట్, అలా మిస్యూజ్ అవుతుంది కదా. ఎంతమందికి సార్? ఒక్క ఏజెన్సీకా, ఒక్కొక్క లేయర్ కింద ఒక 20 ఏజెన్సీలకి ఇస్తున్నారు. ఓకే, ఎవడు సార్ ఆడు అసలు? ఏజెంట్లు ఎవడు రికవర్ చేయడానికి? వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఇంటికి వచ్చి అబ్యూజివ్ ఇలా మాట్లాడాల్సిన హక్కు ఏముంది? కొట్టేయండి ఫస్ట్, కొట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎందుకు ట్రెస్పాస్ చేశాడు, దేని గురించి వచ్చాడు? నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ నువ్వు కాదు లోన్ ఇచ్చింది, నువ్వు ఎవడో థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్వి. అసలు నీకు నాకు సంబంధం ఏంటి? నీకు హక్కుగా అడిగే హక్కు లేదు, సుప్రీంకోర్టు ఉంది ఆర్డరు, ఎలా వస్తావు ఇంటికి నువ్వు? ఇప్పుడు వీళ్ళకేంటి సార్ ప్రాఫిట్, ఎందుకు అంతగా? ఇప్పుడు 10 లక్షలు ఇవ్వాలనుకోండి సార్, 10 లక్షలు ఇప్పుడు లోన్ ఉంది, ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నారు అనుకోండి. 10 లక్షల్లో బ్యాంక్ వాడికి అర్థమైపోద్ది ఇది మొండిబాకాయి ఇంత ఈజీగా రాదని. ఈ థర్డ్ పార్టీల్లో కూడా నీచంగా మాట్లాడే లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్లోనే మంచిగా మాట్లాడి రికవర్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ 10 లక్షలు రికవరీ చేస్తే 3 లక్షలు అట్లానో 4 లక్షలు వాళ్ళకి ఇచ్చి వీళ్ళు తీసుకుంటారు బ్యాంకులో. చివరికి ఇది రాదు అన్న లిస్టులన్నీ ఏం చేస్తారంటే, రౌడీ షీటర్లు వీళ్ళు ఉంటారు కదా, పనికిరాని సన్నాసులు ఎవరో ఉంటారు మార్కెట్లో, వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అమ్మనాబూతులు తిట్టడం, లేదంటే ఆపి బెదిరియటం, ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి గొడవ చేయటం, ఇట్లా రౌడీ షీటర్లకి వీళ్ళకి ఇస్తున్నారు. చాలా ఇల్లీగల్ సార్ ఇది. వీళ్ళు అలా గొడవ చేస్తారు. లొకేషన్స్ కూడా తీస్తున్నారండి సార్. లొకేషన్స్ తీస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు ఈ 10 లక్షలు రికవరీ చేస్తే వాళ్ళకి
వీడికి 7-8 లక్షలు వీడు తీసుకుంటాడు ఎగ్జాంపుల్. బ్యాంక్ ఇచ్చేది 2 లక్షలే. అంతా సో అంత పర్సంటేజ్ మిగులుతుంది కదా ఆడికి. అందుకని ఏంటంటే ఫోర్స్ యూజ్ చేస్తున్నారు అక్కడ, రౌడీయిజం యూజ్ చేస్తున్నారు. ఎవడ సార్ అటు రౌడీ అంటే ఇంకోటండి బొక్కగాడు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఎరగొట్టేసింది. ఫస్ట్ కారం కొట్టండి కళ్ళల్లో ఎవడైనా ఇట్టానే. ఎవడైనా సరే స్కామరే. ఈడీ సిబిఐ అంటూ లేదంటే ఇంకో ట్రేడింగ్ అంటూ స్కామ్లు ఫోన్ ద్వారా ఎట్ట స్కామ్ చేస్తున్నారో వీళ్ళు కూడా. ఇప్పుడు రేపు పొద్దున నేనేమంటా, నువ్వు లీగల్గా ఏదన్నా పంపించు, కోర్టు నుంచి నోటీస్ పంపించి డబ్బులు ఇవ్వకపోతే నేను కడతానా కట్టలేనా కోర్టుకు చెప్పుకుంటాడు. నువ్వెవడే? రేపు పొద్దున ఇదే స్కామర్లు ఫోన్ చేసి నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మీ ఈఎంఐ కట్టమంటాడు. అట్లాంటి సంఘటనలు కూడా జరిగినాయి. అప్పుడేమవుద్ది, వీడు అడిగి కట్టేసాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి భయపడి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కమిషన్ ఇచ్చి ఒక 500, 1000 రూపాయలు, 3000, 4000 చేతులు ఇచ్చి సార్ కొన్నాళ్ళు ఆగండి అని చెప్పి ఆ కమిషన్లు కూడా తీసుకున్నారు. అలా కూడా తీసుకున్నారు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు బెదిరించి ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పిల్లవాడికి రోజు ఒక 100 సార్లు ఫోన్ చేస్తున్నారు. సిమ్ బాక్సులు పెట్టుకుంటారు సార్, చేసిన నెంబర్ నుంచి చేయరు. ఆటోమేటిక్గా కొత్త నెంబర్ నుంచి డైల్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్క నెంబర్. ఒక 1000 నెంబర్లు 500 నెంబర్లు కొనుక్కొని, అది కూడా క్రైమే అని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే. అట్లా కంటిన్యూ హెరాస్మెంట్ కాల్స్ అంటారు. అది ఒక కాల్ చేసి చెప్పడం వేరు, మల్టిపుల్ కాల్స్ చేయడం అనేది తప్పు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఈ సిమ్ బాక్సుల ద్వారా కంటిన్యూగా కాల్స్ చేస్తున్నారు. చేసినప్పుడు హెరాస్మెంట్కి గురవుతున్నాడు. కొంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. కొంతమంది పరువు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నా కదా, ఊర్లో పోయి పరువు తీసే ఒక అబ్బాయి అన్నాడు నాకు తెలిసిన అతనికి సంబంధించి వాళ్ళు ఊళ్ళో చుట్టాలందరికీ చెప్పొస్తున్నాడంట ఒకడు. ఆ చుట్టాల దగ్గర అందరి దగ్గర నెంబర్లు తీసుకుంటున్నాడంట. ఆ ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి అని. చూసారా డిఫమేషన్. ఈ రకంగా డిఫేమ్ చేస్తే, ఈ రకంగా తన పరువు ప్రతిష్టలను కనుక దెబ్బతీస్తే వాడు డబ్బులు కట్టేస్తాడు అని చెప్పి, డబ్బులు కట్టాలి మా బ్యాంక్ అని. ఎవడసారి బొకడంగాడు బ్యాంక్ అయినా సరే ఈ రకంగా క్రైమ్ చేస్తూ ఉంటే పోలీసులు కళ్ళు మూసుకొని ఉన్నారా? కంప్లైంట్ పెట్టినప్పుడు కంపల్సరీ బ్యాంక్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బ్యాంక్ పోలీసుల దగ్గరికి వెళ్తే మీరు ఎంత మాట అన్నారు, తీసుకున్నప్పుడు కట్టాలి అని పోలీసులు అంటారు. ఆ హక్కు ఉందా పోలీసులకి? తీసుకున్నప్పుడు వాళ్ళు ఎవరు సార్? పోలీసులు ఎవరు? కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి, అంతవరకు. కాగ్నిజిబుల్ నాన్ కాగ్నిజిబుల్గా చూసుకోవాలి. దానికి కంప్లైంట్ రాసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళెవరు అడగడానికి? పోలీసులైనా. వాళ్ళకి అవగాహన శక్తి లేదు. చాలా మటుకు డిపార్ట్మెంట్లు ఏంటంటే ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. వాళ్ళు బ్యాంకు నువ్వు డబ్బులు కట్టాలి కదా అందుకనే ఫోన్ చేస్తాను. హెరాస్మెంట్ అది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అక్కడ క్లియర్గా. హెరాస్ చేయకూడదు, లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలి. బ్యాంక్ కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వమండి. వాడు కట్టగలిగితే కట్టాలి, లేకపోతే లేదు. సింపుల్ అది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ రోజు నుంచి ఎవరైనా సరే పర్సనల్ లోన్ అని కానీ క్రెడిట్ కార్డు మీద ఈఎంఐ పేమెంట్ కట్టాల్సిందే అని కనుక ఎవడన్నా హెరాస్మెంట్ చేస్తుంటే ఫస్ట్ మీరు అడగాల్సింది అండ్ ఐడి కార్డు అడగండి. రెండోది ఏంటంటే, నువ్వు బ్యాంక్ వాడు అయితే ఐడి కార్డు పంపించమన్నారు కదా, ఆడు పంపించాడు అనుకోండి, 100% ఫేకే పంపుతున్నాడు, వెళ్ళి కేసు పెట్టండి. రెండోది, బ్యాంక్ ఎంప్లాయీ అని కన్ఫామ్ అయితే మీకు చేసింది చెప్పండి, మీరు బ్యాంకు నాకు రుణం ఇచ్చారు, నేను ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నా, సో మీరు లీగల్గా ఏమైనా చర్యలు ఉంటే తీసుకోండి. వాడు ఏం చేస్తాడు, కోర్టు నుంచి నోటీస్ పంపుతాడు, దానికి నువ్వు ఆన్సర్ చేసుకుంటావు. నేను ఇప్పుడు కట్టలేను, అసలు కట్టలేను, లేదంటే సెటిల్మెంట్ అడుగు. బ్యాంకు పద్ధతిగా ఇదిగో సెటిల్మెంట్, బ్యాంక్ వాడైనా వీళ్ళని మ్యూచువల్గా సెటిల్మెంట్ ఓకే 5 లక్షలకి ఒక 20,000 10,000 కట్టగలను, క్లోజ్ చేసి అంతే, ఫినిష్ అయిపోయింది. బూతులు మాట్లాడతారు, నోటుకు వచ్చిన బూతులు సార్ నేను చూసాను. ఇష్టం వచ్చినట్టుగా బెదిరియటం, ఏంట్రా నువ్వు ఇదిరా అదిరా అని చెప్పి మాట్లాడుతుంటే నేను తీసుకున్నా, ఫోన్ తీసుకుని నేను చెప్పా, ఎవడరా నువ్వు బొకడం, నువ్వు అసలు ఎవడవు, నువ్వు బ్యాంక్ వాడు అయితే డబ్బులు కడితే తీసుకో, కట్టలేనప్పుడు ఏం చేసి లీగల్గా నువ్వు ప్రొసీడ్ అవ్వు. అంతే, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. ఆ పిల్లల్ని ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నావు? వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఊర్లో వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎవడరు నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పారంటే ఫోన్ పెట్టేసాడు. నీ ఐడి కార్డు పంపించరా, నేను ఉల్టా ఫోన్ చేస్తున్నా. యాక్చువల్గా పిల్లడికి కాల్స్ అయిపోయినాయి. ఇక నేనేం చేస్తున్నా అంటే, ఎవడెవడైతే ఫోన్ చేసి వాడికి ఉల్టా నేనే ఫోన్ చేసి ఐడి కార్డు బెటర్ అనేది, ఎవడరు నువ్వు బ్యాంక్ వాడువా బయట ఎవడో నువ్వు స్కామర్వా ఎలా తెలుస్తుంది నాకు? ఫస్ట్ నువ్వు ఐడి కార్డు పంపించట్లా. ఎందుకు పంపించట్లా? అది క్రైమ్ అని వాళ్ళకి తెలుసు. అర్థమైందా మీకు? సో ఈ రోజు నుంచి ఎవడైనా సరే మేము క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్ అని ఫోన్ చేస్తే ఫస్ట్ మీరు చెప్పాల్సిందంటే, ఎవడరా నువ్వు అని అడగండి ఫస్ట్. ఆడు కంటిన్యూగా కాల్ చేసినా సరే నీ ఐడి కార్డు పెట్టు, డబ్బులు పంపిస్తా అని చెప్పండి. మీ దగ్గర లేకపోయినా సరే డబ్బులు ఇస్తాను, ఫస్ట్ నీ ఐడి కార్డు పెట్టమనండి. రెండోది, ఐడి కార్డు పెట్టాడు అనుకోండి, సార్ నువ్వు బ్యాంక్ ఎంప్లాయీ అని కన్ఫర్మ్ అయితే నువ్వేం చేయొచ్చు, నువ్వు బ్యాంకు ఎంప్లాయీ కదా, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, నేను కట్టలేను, నువ్వు లీగల్గా ఏదన్నా నోటీస్ పంపుకో, దాన్ని నేను ఆన్సర్ చేస్తాను, అంతే, ఫినిష్, అక్కడికి అయిపోయింది.
అంతే తప్పితే హెరాషింగ్ కాల్స్ చేయటం కానీ ఇలాంటివి చేస్తే కానీ కొంతమందికి ధైర్యం నీ ఉండదు సార్. బ్రాంచ్కి వచ్చి నీ బ్రాంచ్ కోడ్ రాసి కేసు పెడతానని చెప్పండి. ఎవరైనా సరే ఇలాంటి హెరాస్మెంట్ చేస్తే ఎక్కడ ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బయట బ్రాంచ్ కోడ్ ఉంటుంది చూసుకోండి. ఆ బ్రాంచ్ కోడ్ తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయండి మేనేజర్ మీద. అక్కడ ఉన్న దరిద్రుడు ఏ మేనేజర్ ఉన్నాడో ఆయనని చేయండి. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన డేటాని థర్డ్ పార్టీ ఇది రికవరీ ఏజెంట్లకి ఎవడేస్తున్నాడు? అలా ఏ చేయొచ్చా? సన్నాసి ఇస్తున్నాడు? ఇవ్వదు సార్. ఎలా ఇస్తాడు? నేను ఏం చెప్తున్నా, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది మీరు డేటా ఎవరితో షేర్ చేసుకోకూడదు, బ్యాంకింగ్ స్టాఫే చేయాలి. లోన్ ఇచ్చింది మీరైతే మీరే మాట్లాడుకోవాలి. సెటిల్మెంట్ ఏమైనా ఉంటే కనుక ఒక సామరస్యంగా మంచితనంగా మాట్లాడాలి, డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు అని చెప్పి ఇన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి థర్డ్ పార్టీ ఏజెంట్లు హైర్ చేసుకుంటారు. ఎవర్రా వీళ్ళంతా? ఎవరు ఈ బ్యాంకులంతా ఎవరు సార్ వీళ్ళు? ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ పైన కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఆర్బీఐకి వీళ్ళకి కూడా కంప్లైంట్ చేయొచ్చు. కంపల్సరీ పెట్టచ్చు. నాకు ఈ రకంగా హెరాస్మెంట్ చేస్తున్నారు, యాజ్ పర్ నాకు ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ రకమైన హెరాస్మెంట్ జరుగుతుంది, నా ఫోన్కి ఇట్లా కట్టాలని చెప్పి థర్డ్ పార్టీ వాళ్ళు ఇలా ఫోన్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, హైర్ చేసుకోకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సింపుల్. మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మనం ఫైట్ చేయగలుగుతాం సార్. చాలామంది తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు సార్. పాపం కదా సార్. హెరాస్మెంట్ తట్టుకోలేక. నేను ఒక సూసైడ్ చూసా. వాడు బ్యాంక్ కాడ వెళ్ళి ఊరు మొత్తం చెప్పాడంట. పరువు పోయింది. ఇప్పుడు నేను ఇట్లా, ఎందుకంటే గుట్టుగా బతుకుతారు చాలామంది మధ్యతరగతి కుటుంబాలంటే, చాలా గుట్టుగా బతుకుతారు. పరువు ప్రతిష్టలు అంటే చాలా వాల్యూ ఇస్తారు వాళ్ళు. ఊరు మొత్తం చుట్టాలందరికీ చెప్పేసరికి అప్పటిదాకా ఆ యాంగిల్ చూడలేదు కదా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రకంగా ఇదేంటి అని అడిగేసరికి సూసైడ్ చేసుకున్నాడు. ఈడెవడు వచ్చినోడు బతికిస్తాడు వాడిని. అదే కదా. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసి ఉండదు ఎందుకు చచ్చిపోయాడు. రికవరీ ఏజెంట్ ఆ రకంగా తయారయ్యారు. సో ఎవరికీ హక్కు లేదు. రికవరీ ఏజెంట్ పోలీసులు కూడా తప్పు సార్. కేసులు బుక్ చేయొచ్చు కదా. చేయాలి సార్, చేయాలి. ఇప్పుడు నేను అందుకనే ఇప్పుడు మనం ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఎవరైనా సరే ఇట్లాంటి హెరాస్మెంట్ ఫేస్ చేసినప్పుడు ఎంతో కొంత ఆధారం తీసుకొని వెళ్ళి, రెండోది ఏంటంటే బ్యాంక్ని ఎందుకు సూజ్ చేయమంటున్నానంటే, మీరు ఏ బ్రాంచ్ ఎవడైతే చేశాడో మీకు తెలుసు కదా. అంటే ఏ బ్రాంచ్లో మీరు డబ్బులు తీసుకున్నారో తెలుసు కదా. ఆ బ్రాంచ్ కోడ్ నేమ్ రాసి, ఇదిగో పలానా బ్రాంచ్, దాన్ని బ్రాంచ్ కోడ్ ఇదిగోండి అని చెప్పి రాసి, దీనిలో ఉన్న మేనేజర్ మీద నేను కేసు ఫైల్ చేస్తున్నాను, నాకు హెరాస్మెంట్ జరుగుతుంది, రకరకాల నెంబర్లతో థర్డ్ పార్టీ ఏజెంట్లు ఈ రకంగా నాకు కాల్ చేస్తున్నారు అని చెప్పి కేసు పెట్టండి వెళ్ళి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వెళ్ళి వాళ్ళని లోపలేసి మక్లర్కి కొట్టారనుకోండి, ఎవడైతే ఫోన్ చేసాడని ఆటోమేటిక్గా బ్యాంక్ నేమ్ చెప్తాడు కదా, ఏ బ్యాంక్ నుంచి వచ్చిందని. అప్పుడు తీసుకెళ్ళి మేనేజర్ని బొక్కలేదు. అలా ఎవడన్నా ఇలా అమర్యాదగా మాట్లాడితే వాళ్ళ ఫోన్ రికార్డ్ చేసి అవసరం లేదు సార్. ఏముంది చెప్తున్నా, ఒక కంప్లైంటే. వాడితో అంతసేపు డిస్కషన్ కూడా అనవసరం అని చెప్తున్నాను నేను. ఎవడైనా సరే ఈరోజు నేను రికవరీ ఏజెంట్, నేను పలానా బొకడంగా నేను ఫోన్ చేసినప్పుడు నీ ఐడి కార్డ్ బెటర్ ముందని అడగండి. వాడు బ్యాంకింగ్ స్టాఫ్, వాడు బ్యాంక్కి సంబంధించిన ఎంప్లాయీ ఐడి పెడితే, చెప్పు ఇప్పుడు కట్టలేను, నాకున్న హక్కులు ఇవి యాజ్ ఎ సిటిజన్గా, నీకు కట్టలేనప్పుడు నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వు. కట్టలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతారట. అడిగినప్పుడు మీకు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ తెలుసు కాబట్టి అయ్యే తిట్టగలిగితే, లేదంటే ఫోన్ పెట్టేసి నువ్వు నాతో మాట్లాడమాకరా అని చెప్తున్నా. అందుకని అంత మెంటల్ వచ్చేస్తుంది సార్. తిట్టండి, నేనేమంటున్నా, ఎందుకంటే మిమ్మల్ని కూడా తిడుతున్నారు కదా. ఎవడైనా సరే ఈ రకంగా మిమ్మల్ని తిడుతుంటే తిట్టండి, మీరు కూడా ఉల్టా తిట్టండి. ఎవడైనా ఇంటికి రికవరీ ఏజెంట్ అని చెప్పి వచ్చాడంటే ఫస్ట్ లోపలికి లాగి బాధపడేయండి ఫస్ట్. ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇంటికి నేను చెప్తున్నాను సార్. అట్లా ఏ రకమైన హెరాస్మెంట్ జరుగుతుంది, ఎంతమంది అనుకుంటున్నారు, రోజు టార్చర్ అనుభవిస్తున్నారు చాలామంది మార్కెట్లో, సొసైటీలో ఎంతోమంది ఇంటికి వచ్చి ఈ రకంగా వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు అంట వయసులో వాళ్ళు ఉంటారు ఆ ఇంటి దగ్గర, వాళ్ళని పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, పక్కింటి వాళ్ళని పిలిచి మరి. మీకు అర్థమైందా? ఆ పిల్లవాడు ఎక్కడ ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి, కొంచెం పెద్ద వయసే వాళ్ళది, ఇంటికి వెళ్ళి వీళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, కట్టలేనప్పుడు ఎందుకు తీసుకున్నాడు, ఇది అది అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వాగటం, పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూడటం, పరువు తీయటం. వాళ్ళు టెన్షన్ పడి ఎందుకు ఇచ్చి నాన్న ఏదో ఒకటి చేసి ఇచ్చేద్దామని అమ్మేసుకొని ఈ రకమైన పరిస్థితులు చెప్తూ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి, కామన్ పీపుల్ సంబంధించి ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో 100% ఇలాంటివి జరిగినప్పుడు ఫస్ట్ బాధేయండి అంటున్నాను నేను, కొట్టేసేయండి. కొట్టేసి చెప్తున్నా కదా, స్టేషన్కి వెళ్ళి చెప్పండి ట్రెస్పాస్ చేశాడని చెప్పండి. ఎవడాడు అసలు, పర్మిషన్ లేకుండా ప్రెమిసెస్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు, ఎలా ఫ్లాట్ దగ్గరికి వస్తున్నారు అసలు, అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ప్రతిదాన్ని మనం అంటే చెప్తున్నాను, ఎందుకు ఇలా మనం కూడా చేతిలోకి తీసుకోకూడదు చట్టము, ధర్మాన్ని ఇట్లా ఇది చేయాలని నేను చెప్పట్లేదు. ట్రెస్పాస్ చేసినప్పుడు బాధిపారేయండి అని చెప్తున్నా.
ఎవడైనా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడితే దానికంటే వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడినా మీకు బూతులు రాకపోతే యూట్యూబ్లో చాలా బూతుల వీడియోలు ఉంటాయి, అవి తీసి పెట్టండి అక్కడ ఆ స్పీకర్ దగ్గర. అంతే సార్. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలంటున్నాను. ప్రాణం కన్నా ఏది గొప్పది కాదు. అంతే కదా డబ్బులు సార్. గొప్పయే అంటే అదే కదా. సో సొసైటీలో ప్రశాంతంగా బతుకుదాం అనుకునేవాడిని ఈ రకంగా అరెస్ట్ చేస్తుంటే చెప్తున్నా, పోలీసులు కూడా బిజీగా ఉంటున్నారు. వాళ్ళకి చాలా కేసులు, రకరకాల కేసులు ఇవన్నీ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది. అందుకని కొంతవరకు మనం కూడా ఎంతసేపు ఆ మిడిల్ క్లాస్ అనే ఒక సర్కిల్ ఒకటి గీసుకొని అమ్మో భయంగా ఏదో మన పొరుగు ప్రతిష్టలే పోతాయి అనుకుంటా ఒక భయంతో ఆ సర్కిల్ నుంచి బయటికి రండి. ఇంట్లో మనకి చిన్నప్పటి నుంచి కూడా సార్ ఆడితో ఎందుకు ఈడితో ఎందుకు అని చెప్పేసరికి మరీ ఎలా తయారయ్యామంటే బాగా అసలు ఎవడన్నా మొహం మీద ఉమ్మూసినా కూడా తుడుచుకుని పోతున్నారు. అట్టే చెప్పారు సార్. గాంధీ మహాత్మా గాంధీ దేనికి చెప్పాడు, ఓ చంప మీద కొడితే రెండో చంప చూపించమన్నాడు. అట్టే తయారయ్యారు మొత్తం సొసైటీలో. ఇట్లాంటి అట్రాసిటీస్ ఇట్లా మీకు జరిగినప్పుడు ఫస్ట్ చెప్పు ఒకటి తీసి కొట్టేసేయండి. మీకు కర్రను లేదా రాడ్డు దొరకకపోతే చెప్పు తీసుకుని కొట్టండి ఫస్ట్ ఇంటికి వచ్చినండి అని చెప్తున్నాను నేను. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది కదా, మీ మర్యాదకు భంగం కలిగిన, మీ పర్మిషన్ లేకుండా మీ ప్లేస్లోకి ఎవడన్నా వచ్చినా కూడా వాడికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీరు బ్యాంకుతోనే డీల్ చేసుకోవాలి. బ్యాంకు కట్టగలిగితే కట్టండి, లేదంటే సెటిల్మెంట్ చేసుకోండి. అంతేగాని ప్రతి వచ్చిన స్కామర్, వాడు కంపల్సరీగా స్కామరు, రౌడీలు, వీళ్ళతో మీరు డీల్ చేయకండి అని చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా, వేసి పడేయండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.